అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెసర పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక అరకిలో పెసరపప్పు తీసుకుని ఒక 2 గంటలు నానబెట్టుకున్నానండి. 2 పెద్ద సైజు గ్లాసుల పప్పు అనమాట. పెసరపప్పు 2-3 గంటలు నానితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ 2 గంటలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక జల్లెడ దాంట్లో వడగట్టుకోవాలి. పెసరపప్పులో అసలు వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. పెసరపప్పులో వాటర్ ఎక్కువ ఉంటే పిండి జారైపోద్దండి. 5 మినిట్స్ ఇలాగా చిల్లుబొట్టులో వేసి పెసరపప్పు ఉంచితే వాటర్ మొత్తం కింద గిన్నెలోకి దిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా వార్చుకుని వేసుకుంటే మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పప్పు వేసుకుంటే పప్పు జారవుతుంది అన్నమాట. మనకి వాటర్ అవసరం అనిపిస్తే మనం గ్రైండర్లో వేసుకున్నప్పుడే చూసుకుని 1-2 చెంచాలు వేసుకోవచ్చు. ఈ పప్పు నేను ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను, మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పప్పు మొత్తం గ్రైండర్లో వేసి మెత్తగా ఆడుకోవాలండి. పప్పు ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు ఏమీ వేసుకోకూడదండి, అంటే సాల్ట్ లాంటివి వేసుకోకూడదు అనమాట. సాల్ట్ వేస్తే పప్పు ఇంకా జోరైపోద్ది. పప్పు అంతా రుబ్బినాక ఒక గిన్నెలోకి తీసుకున్నాక అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పప్పు మొత్తం మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులో 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకుని కొంచెం బరకగా ఆడుకోవాలండి. కావాలంటే ఇవి చిన్న చిన్న ముక్కలు కోసుకుని మనం పిండి ఆడుకున్నప్పుడు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ అంత బాగా నలగవని నేను ఇలా మిక్సీలో వేస్తున్నాను అనమాట. ఇలా బరగ్గా ఆడుకోవాలండి, మరి మెత్తగా ఆడుకున్నా బాగోదు. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండిలోకి ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దామండి. ఇదే పిండిని మిక్సీలో ఆడుకుంటే కొంచెం సోడా యాడ్ చేసుకోవాలండి, గ్రైండర్లో అయితే సోడా యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి, ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా ఆడుకుని పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవడానికి ముందు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు పిండి మొత్తం పట్టేలాగా ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మనకి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు లాంటివి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. ఈ పెసర పునుకులు కాబట్టి ఉల్లిపాయలు అవి ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ కరివేపాకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని మనం పునుకులు వేసుకోవాలండి. ముందుగా వాటర్లో మనం చేయి తడుపుకుని కొద్దిగా పిండిని తీసుకుని మనకి కావాల్సిన సైజులో పెసర పునుకులు వేసుకోవాలి. చిన్న పునుకుల్లా కానీ కొంచెం పెద్ద సైజులో కానీ మీడియం సైజులో కానీ వేసుకోవచ్చు. పెసర పునుకులు మా ఏరియాలో చాలా ఫేమస్ అండి, చాలా బాగా వేస్తారు. ఇలాగే వేస్తారనమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోద్ది, లోపల ఉడకదు పిండి. పునుకులు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు వేసుకోవాలండి. పునుగులు వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా 1 నిమిషం ఆగితే అవే కొంచెం పైకి తేలుతాయి. ఆ స్టేజ్లో మనం గరిటెతో కలుపుకోవాలి. మనం గరిటెతో కలుపుకుంటూ ఉంటే అన్ని వైపులా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి అన్నమాట. పునుకులు మొత్తం ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ప్రాసెస్లో మిగతా పునుకులన్నీ వేసేసుకోవాలండి. పునుకులు చూసారా ఎంత కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ పెసర పునుకులు కాంబినేషన్గా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి.
దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, మినపగుళ్ళన్నా వేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి బాగా ఫ్రై అయినాక ఇప్పుడు 2-3 ఇంచుల అల్లం వేసుకోవాలి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అంతా ఒకసారి బాగా ఫ్రై అయినాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకుని కొంచెం మగ్గినాక ఇప్పుడు ఒక చిన్న టమాటో ముక్కలు వేసుకోవాలి. చిన్న టమాటో తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది వేసుకుని టమాటో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక ఒక చిన్న చింతపండు కొంచెం వేసుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఒక 3/4 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ టమాటో బాగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2-3 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు బెల్లం వేసానండి. అంతా చల్లారినాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పెసర పునుకుల్లోకి అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. పెసర పునుకుల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.